ఎవరు నన్ను? ఎంత పెద్ద ప్రాబ్లం రా. ఇంకెవడైనా అయ్యి ఉంటే బెదిరి చచ్చి ఉండేవాడు. అలా రన్నింగ్ చేస్తూ ప్రాబ్లం సాల్వ్ చేసావురా. రే నాన్న, కాలేజ్కి వెళ్ళి బుద్ధిగా చదువుకో, అమ్మాయిల జోలికి వెళ్ళాకు. నువ్వేం కంగారు పడకు నాన్న, నేను వాళ్ళ జోలికి వెళ్ళినా వాళ్ళు నా జోలికి రారు. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. ఏంటే మనకు పెళ్లి 3 సంవత్సరాలు అయింది, అయినా మీ ఇంట్లో నాకు ఇస్తాన కట్టిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు. అసలు ఏమనుకుంటారు వాళ్ళు? అవునండి, నేను చూస్తున్న వాళ్ళ నాటకం. మనకి ఇస్తాన కట్టిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు. సరే ఓ పని చేయి, మీ తమ్ముడికి ఫోన్ చేసి మీ బావ కట్టిన డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో చెలగొడతా అంటున్నాడు రా అని చెప్పు. అలా అన్న భయపడిస్తారు. అలాగే అండి. హలో తమ్ముడు, చెప్పవే అక్క, మీ బావ మిగతా కట్టిన డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో చెలగొడతా అంటున్నాడు రా. సరే ఓ పని చేయి, ఇంటికి వచ్చేటప్పుడు నీకు పెట్టిన బీరువా, వాషింగ్ మిషన్, ఆ డేకుల మంచం, ఫ్రిడ్జ్, అలాగే నీ పేరు మీద రాసిన 30 కోట్ల పొలం డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చాయి, మనకి పనికొస్తాయి. నాకు మా అమ్మ నన్ను అసలు అర్థం కదరా. జీవితంలో నీకు నచ్చిన పని చేయమంటారు, నాకు నచ్చిన పని చేసినావు తిడతారు. ఇంతకీ ఏం చేసావు నువ్వు? పోయి పండుకున్నావు. ఎదురు నీకు లేరులే ఎర్రి పూకు నువ్వులే. Oh shit man! Oh shit! Not. 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 ఎవరు నన్ను? ఎంత పెద్ద ప్రాబ్లం రా. ఇంకెవడైనా అయ్యి ఉంటే బెదిరి చచ్చి ఉండేవాడు. అలా రన్నింగ్ చేస్తూ ప్రాబ్లం సాల్వ్ చేసావురా. మీలో ఏదో పెద్ద రహస్యం ఉంది. కొంచెం బాధ, శోకం, పగ, ప్రతీకారం, ఇంకా ఎన్నెన్నో. వాటన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికే కదా ఇలా జాలీగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఆహా, నా కొడుకు వాడి జీవితం గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తుండు. అవును, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు కదా. మరి నాలా ఉన్న ఆ మిగతా 6 జీవితాలన్నా బాగున్నాయా, లేక వాళ్ళ జీవితాలు కూడా నాలాగే సంకనాకిపోయాయా? వాళ్ళు నా లెక్కనే దరిద్రాన్ని, దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నారా? ఆహా, నా కొడుకు వాడి జీవితం గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తుండు. అసలు మెట్రో ట్రైన్ ని అంత పైకి ఎలా ఎక్కించారబ్బా? ఆహా, నా కొడుకు వాడి జీవితం గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తుండు. అవును, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు కదా. మరి నాలా ఉన్న ఆ మిగతా 6 జీవితాలన్నా బాగున్నాయా, లేక వాళ్ళ జీవితాలు కూడా నాలాగే సంకనాకిపోయాయా? వాళ్ళు నా లెక్కనే దరిద్రాన్ని, దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నారా? అమ్మా అమ్మా, పెద్దవాళ్ళు ఎందుకు చిన్నపిల్లలు ముద్దు పెట్టుకుంటారు? చిన్నపిల్లలు క్యూట్ గా ఉంటారు కదా నాన్న, అందుకే పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ముద్దు పెట్టుకుంటారు. మరి మన పని మనిషి క్యూట్ గా ఉంటది కదా, మరి నాన్న ఎందుకు కావాలి ముద్దు పెట్టుకుంటాడు? ఇదిగో మావయ్య, ఈ ఈనో తీసుకో, నీకు ఒక శుభవార్త చెప్పాలి. అదేంట్రా, ఎవడైనా శుభవార్త చెప్పేటప్పుడు స్వీట్ ఇస్తాడు కదా, నువ్వేంటి ఈనో ఇస్తున్నావు? నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నెలకి 70,000 రూపాయలు జీతం. అతే కడుపులో మోతుంది. హలో రాకేష్, రీఛార్జ్ అయిపోయింది, చెయ్యవా? చేయను. ఎందుకు? నువ్వే కదా పెళ్లికి ముందు ఏమీ చేయొద్దన్నావు. దేవుడా, నా లవర్ జీవితాంతం ఏ కష్టం లేకుండా హ్యాపీగా ఉండేలా చూడు దేవుడా. ది నెక్స్ట్ డే. పార్థాయ ప్రతిబోధితాం భగవతా. అన్నా, ఈ 3 షర్ట్లు ఎంత అన్నా? ఈ 3 షర్ట్లు కొంటే ఆ 4వ సొక్క ఫ్రీ తమ్ముడు. సరే ఓపెన్ చేయండి అన్న. ఆ 3 షర్ట్లు విరుచుకొని ఆ ఫ్రీ షర్ట్ ఉంది కదా 4ది, అది నాకు ఇచ్చేసేయండి, నేను కొనబోతా. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్నా. ఇక్కడ ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు చిచ్చి, వాడు హీరో ఏంటండి? క్యాన్సర్ పేషెంట్ లా ఉన్నాడు. వాడు హీరో అయితే నేను సినిమా చూడ. ఓర్ని అబ్బా, వాడు నిజంగానే క్యాన్సర్ పేషెంట్ రా. సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలే, వాడు ముఖేష్. హే బన్నీ, నాకు 1800 crores మూవీ ఉంది. నాకు కూడా ఉంది ప్రభాస్. మీరిద్దరూ ఆగండి, మీరిద్దరు సినిమాలోనూ నేనున్నా. అంటే ఆ లెక్కన చూసుకుంటే నేను 3,600 కోట్ల సినిమాలో ఉన్నా.